Hey guys, welcome back to my channel 26 lifestyle. మర్చిపోయా ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లా. సో నేను యాక్చువల్లీ ఈ వీడియో దేని గురించి అంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ పెట్టా కదా. సో అన్ని ఆన్సర్స్ నేను యూట్యూబ్లో నా ఛానల్లో పెడతా అని చెప్పా కదా. సో ఆ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. సో ఆ క్వశ్చన్స్ అన్ని మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ లైక్ ఒక 15 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ 15లో చాలా వచ్చాయి, బట్ 15 సెలెక్ట్ చేసుకున్నాను మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. 15 సెలెక్ట్ చేసుకుని దానికి వాటికి రిప్లైస్ ఇస్తా. చాలామంది మీ స్ట్రక్చర్ బాగుంది, లేకపోతే మీ హెయిర్ బాగుంది, మీరు చాలా బాగుంటారు, అవన్నీ కాకుండా మెయిన్ క్వశ్చన్స్ లైక్ అంటే కొద్దిగా మంచిగా ఉన్న క్వశ్చన్స్ నేను సెలెక్ట్ చేసుకొని ఒక 15. సో వాటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ I'm gonna do this video now. So first question వచ్చేసి where are you from? So I'm from basically విజయవాడ. సో విజయవాడలో పుట్టాను, విజయవాడలో పెరిగాను. నా స్కూలింగ్, నా కాలేజ్, ఎవ్రీథింగ్ ఇస్ విజయవాడ అంతే. సో సెకండ్ క్వశ్చన్, మాస్టర్స్ ఎక్కడ చేశారు, జాబ్ వచ్చిందా? మాస్టర్స్ నేను ఇక్కడ టెక్సస్ A&M యూనివర్సిటీలో చేశాను. అండ్ మొన్న లాస్ట్ డిసెంబర్లో నేను గ్రాడ్ అయ్యాను. అండ్ జాబ్ వచ్చిందా అంటే నాకు ఇంకా జాబ్ రాలా, జాబ్ ట్రయల్స్లో ఉన్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ మార్కెటింగ్ ఫ్రమ్ లాస్ట్ 8 months ఐ గెస్. మార్కెటింగ్ చేస్తున్నాం, బట్ బ్యాడ్ కేస్లో నాకు ఇంకా జాబ్ రాలేదు. సో థర్డ్ క్వశ్చన్, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, పేరెంట్స్ మనీయా లేకపోతే ఎవరు ఇస్తున్నారు మీకు? సో ఇన్కమ్ ఇక్కడ ఎలా వస్తుంది అని అడిగితే, సో జనరలీ అందరూ ఏం చేస్తారు ఇక్కడ ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆర్ రూమ్ రెంట్స్ ఆర్ సంథింగ్ జనరల్గా ఏం చేస్తారు. సో నేను అదే చేస్తాను. అండ్ ద థింగ్ ఇస్, నేను ఎవరి దగ్గర తీసుకోను మనీ, లైక్ ఫ్రెండ్స్ దగ్గర ఆర్ ఫ్యామిలీ దగ్గర. నేను ఈ యుఎస్ వచ్చి 3 years అవుతుంది. సో నేను ఇప్పటి వరకు అయితే నేను రూపాయి కూడా ఇంట్లో తీసుకోలే. కాలేజ్ ఫీజు అయితే వాళ్ళు కట్టారు, బట్ నా ఎక్స్పెన్సెస్, నా ఖర్చులు, నా రెంట్స్ కానీ, నా పర్సనల్ థింగ్స్ కానీ, నా ట్రిప్స్కి కానీ నేను ఎప్పుడూ ఇంట్లో వాళ్ళని అడగల. సో నేను వచ్చి 3 years అవుతుంది. నేను 3 years నుంచి నేనే సంపాదించుకొని, నేనే ట్రిప్స్కి వెళ్ళి, నేనే చేసుకొని, అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా నేను కావాల్సినవి వాళ్ళకి నేను ఇచ్చి, లైక్ వాళ్ళకు ఇవ్వటం అంటే లైక్ ఐఫోన్లు పంపించడం, అవన్నీ నా మనీతోనే చేశాను. నేను కష్టపడితేనే కదా నాకు వచ్చేది ఇక్కడ. సో అండ్ ఇక్కడ నేను జనరల్లీ అవి చెప్పకూడదు. సో అందరూ చేసేదే నేను చేస్తాను. సో నా ఇన్కమ్ అలానే వస్తుంది. నన్ను ఎవరు పోషించట్లేదు, నేను ఎవరిని ఉంచుకోలేదు. నేను చాలా కమెంట్స్ చూస్తున్నాను, లైక్ మీరు ఎవరినైనా ఉంచుకున్నారా, వాళ్ళు మీకు పోషిస్తున్నారా, లేకపోతే మీ పేరెంట్స్ మనీతో తింటున్నారా, అందుకే మీరు అలా తిరుగుతున్నారు అంటే, నేను ఎవరి మనీ మీద బతకను. నా కాళ్ళ మీద నేను బతుకుతా. ఐ కెన్ ఎర్న్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ కెన్ స్పెండ్ ఫర్ మై సెల్ఫ్. ఐ గెట్ మై మనీ లైక్ దాట్, అంతే. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ప్రెజెంట్ మీరు మోడలింగ్ చేస్తున్నారా? మోడలింగ్ ఈజ్ మై ప్యాషన్. చాలా అంటే చాలా ఇష్టం నాకు మోడలింగ్. నాకు చిన్నప్పటి నుంచి నేను FTV చూసేదాన్ని. సో అప్పటి నుంచి నాకు మోడల్ అవ్వాలి, నేను కూడా అట్లా కనిపించాలి అని చెప్పి నాకు అదొక ప్యాషన్. సో నాకు ఆ ప్యాషన్ అలా పట్టేసుకొని ఇంకా అలా చేస్తూ ఉండేదాన్ని మోడలింగ్. నేను 2020లో మిస్ విజయవాడకి పార్టిసిపేట్ చేశాను. అప్పుడు నాకు ఏదో అవార్డు, ఏదో లైక్ ట్యాగ్ లాంటిది వచ్చింది. అండ్ ఇక్కడ మిస్ టెక్సస్కి పార్టిసిపేట్ చేస్తే నేను విన్నర్ అయ్యా దానికి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్కువ నాకు లైక్ నేషనల్ లెవెల్స్కి అలాగా నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి ఆఫర్స్ వచ్చాయి, కానీ నేను యాక్టింగ్లో అంత బెస్ట్ కాదు అని చెప్పి ఐ డోంట్ వాంట్ టు గో. సో నేను ఓన్లీ ఫోకస్ ఆన్ మోడలింగ్. సో ప్రెజెంట్ జాబ్ ట్రయల్స్ అండ్ మోడలింగ్ ఇంకా కొద్దిగా ఎక్కువ చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. మోడలింగ్ ఈజ్ మై ప్యాషన్. నాకు పిచ్చి మోడలింగ్ అంటే. సో బ్రేకప్ అయ్యిందా? బ్రేకప్ అయ్యింది. ఒకటి 11 years లవ్, అది బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత
వన్ ఇయర్ లవ్ చేసా ఇంకొకరిని, అది కూడా బ్రేకప్ అయిపోయింది. యా, టైం బట్ మనం ఏం చేయలేం, వాళ్ళ దరిద్రం అది నన్ను వదిలేసుకున్నారు. అందరూ నన్ను వదిలేసుకున్నారు తప్ప నేను ఎవరిని వదిలేసుకోవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రెండ్షిప్ ఆర్ ఇన్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్షిప్, ఏదైనా సరే అందరు నన్ను వదిలేసుకున్నారు, కానీ నేనైతే వాళ్ళు వద్దనుకొని నేను వెళ్ళిపోలేదు. ఈవెన్ గెస్ వాట్, నాకు ఎవరితోనే గొడవ అయినా సరే ఐ డోంట్ బ్లాక్ ఎనీవన్. నాకు బ్లాక్ చేయడం అసలు నచ్చదు. ఫస్ట్ థింగ్, బ్లాక్ చేసుకుంటే వాళ్ళే నన్ను బ్లాక్ చేసుకుంటారు. నేనైతే ఇప్పటి వరకు నా ఎక్సెల్ని కూడా ఎవరిని బ్లాక్ చేయాల, బికాస్ ఐ డోంట్ లైక్ టు బ్లాక్ దెమ్. సో దే బ్లాక్ మీ, అది వాళ్ళ కర్మ. సో 6th క్వశ్చన్, మీ డ్రెస్సెస్ ఎక్కడ కొంటారు చాలా బాగుంటాయి? సో కమింగ్ టు డ్రెస్ సెన్స్, నాకు కంఫర్ట్ ఫీల్ అయిని, నాకు ఇష్టమైని నేను వేసుకుంటా. అవతలోడు చూడాలి కదా, అవతలోడికి డిస్కంఫర్ట్గా ఉంది. నాకు కంఫర్ట్ ఉన్నంతకాలం నేను ఏదైనా చేస్తా. ఐదో ఇట్ ఈస్ డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ మై లైఫ్ స్టైల్, ఏదైనా సరే. సో చాలామంది చాలా బ్యాడ్ కమెంట్స్ పెడుతూ ఉంటారు, లైక్ ఏందా డ్రెస్, మీ ఇంట్లో వాళ్ళు వదిలేసారా, మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేయరా. మా ఇంట్లో వాళ్ళు ఏమనరా అని నేను అన్ను, బికాస్ ఐ నో నేను ఏమన్నా లైక్ పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ముందు లైక్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఫ్యామిలీ గ్రూప్. లైక్ మా తమ్ముడు, మా మమ్మీ, నేను, మా డాడీ ఉండే ఒక 4 మెంబర్స్ ఫ్యామిలీ గ్రూప్లో ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెడతాం. సో నన్ను మా ఇంట్లో వాళ్ళు ఏం వదిలేదు. అండ్ నా డ్రెస్ నేను కంఫర్ట్ ఫీల్ అయినంతకాలం నేను ఎలాంటి డ్రెస్ అయినా వేసుకుంటా. అండ్ నేను ఎక్స్పోజ్ చేస్తున్నా అంటే నేనేం ఎక్స్పోజ్ చేయట్లేదు, నేను కావాలని ఎక్స్పోజ్ చేయట్లా. కావాలని మీరు చూడండి అండ్ ఐ డోంట్ డూ సచ్ థింగ్స్, రైట్? సో నాకు నచ్చిన డ్రెస్, నేను కంఫర్ట్ ఉన్న డ్రెస్ నేను వేసుకుంటాను. దట్ డజంట్ మీన్ నేను అన్నీ చూపించుకుంటున్నాను అని కాదు. సో యా, మా డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను ఎక్కడ కొంటాను అంటే, సో మోస్ట్లీ యూఎస్లో ఉన్నంతసేపు అంతా నేను షీన్లో కొనుక్కుంటా. షీన్లో ఏంటి అంటే తక్కువకి వస్తాం అండ్ కొంత క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది నేను సెలెక్ట్ చేసుకునే డ్రెస్సెస్కి. సో నేను మోస్ట్లీ షీన్లో కొనుక్కుంటా. లైక్ ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి $5, $10, $12, డిపెండ్స్ ఆన్ ద డ్రెస్. అది నాకు ఇప్పటి వరకు అయితే ఒక్కటి కూడా ఎక్కువ సైజ్ రావటం లేకపోతే లూజ్ అవ్వటం అలాంటివి ఏం చేయలేదు. నాకు కరెక్ట్ సైజ్, ఎగ్జాక్ట్ సైజ్ వచ్చాయి. సో ఐ ప్రిఫర్, నేను ఎక్కువ బ్రాండ్స్కి వెళ్ళను. సో నేను ఎక్కువ డ్రెస్సెస్లో అస్సలు కొన్న బ్రాండ్స్, బికాస్ నాకు అంతంత డబ్బులు క్లోత్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది సచ్ ఎ ఫూలిష్ థింగ్ అనిపిస్తుంది. సో నేను అంతంత బ్రాండ్స్ మీద ఏమి ఇన్వెస్ట్ చేయను. జస్ట్ ఎంత తక్కువకి డబ్బులకి వస్తే అంతే డ్రెస్సెస్ కొంటాను నేను. సో యా, నేను షీన్లో కొంటాను మోస్ట్లీ. ఇండియాలో ఉంటే ఆబ్వియస్లీ కుర్తీస్ అంతా మింత్రాలో కొనేదాన్ని, అండ్ సమ్ లైమ్ రోడ్ ఆర్ సంథింగ్ ఏమో ఉండే కదా ఇండియాలో యాప్స్. సో నేను చెప్పాను కదా, నేను లైక్ బ్రాండ్స్కి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. నేను ఓన్లీ స్కిన్ కేర్కి బ్రాండ్ ప్రిఫర్ చేస్తాను, స్కిన్ కేర్ అండ్ కాస్మెటిక్స్కి. నేను బట్టలకి అయితే అస్సలు బ్రాండెడ్ ప్రిఫర్ చేయను. అండ్ ఎంత చీప్గా వస్తే అన్ని కొనుక్కుంటాను నేను. సో యా, కమింగ్ టు 7th క్వశ్చన్, 1 word అబౌట్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కి నేను ప్రాణాలు ఇస్తా. లిటరలీ ఐ లవ్ ఫ్రెండ్స్. ఐ లవ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఏంటి అంటే, ఇప్పుడు అనుకొని నేను అన్నీ చేసి లాస్ట్లో నేను ఫూలిష్ అవ్వటం, అలాంటివి నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను పాస్ట్లో. సో నేను ఇప్పుడు అవన్నీ పట్టించుకోకుండా సమ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, లైక్ నాకు ఒక 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక 2 to 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ బెస్టీస్, అలాగా ఒక 5 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇప్పుడు ఈ మధ్య వీళ్ళతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడట్లా. అందరినీ కట్ చేస్తా బికాస్ ఆఫ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, లైక్ ఐదర్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, టు బీ ఫ్రాంక్. అండ్ నేను బయట అమ్మాయిలతో మాట్లాడటం కూడా నేను చాలా భయపడతాను ఫస్ట్ థింగ్. ఎందుకంటే లైక్ ఏమో, ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందే కదా. సో అవన్నీ నాకు నచ్చవు బేసికలీ. సో నా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్, నన్ను అర్థం చేసుకొని నాతో చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్నే నేను ట్రస్ట్ చేసి వాళ్ళే నా ప్రపంచం. కొద్దిగా నాకు ఏం వచ్చినా వాళ్ళకి చెప్పుకోవటం, లైక్ వాళ్ళు ఇంకా నా గురించి A to Z వాళ్ళకి తెలుసు ఇంకా. సో ఐ ట్రస్ట్ దెమ్ బ్లైండ్లీ ఇంకా చెప్పుకోవాలంటే. సో ఫ్రెండ్షిప్ గురించి 1 word అంటే, ఇంకా ఫ్రెండ్షిప్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇంకేం చెప్పలేం, ఇట్స్ అ లవ్ అంతే.
దట్ యూ కెన్ షేర్ ఎనీథింగ్ అండ్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ అ ఫ్రెండ్. మీ పేరెంట్స్తో షేర్ చేసుకొని కూడా మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. సో అండర్స్టాండింగ్, ఒక అండర్స్టాండింగ్ ఉంటే ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. అయితే ఏ రిలేషన్ అయినా సరే అండర్స్టాండింగ్ కానీ ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా ఏ రిలేషన్ అయినా సరే చాలా బాగుంటుంది. సో యా, నేను ఫ్రెండ్స్కి చాలా వాల్యూ ఇస్తాను, చాలా. నాకు అండ్ చాలా ఇష్టం కూడా నా ఫ్రెండ్స్ అంటే నాకు. సో 8th క్వశ్చన్ వచ్చేసి, నీ హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తావు? సో నా హెయిర్ని నేను ఎలా మెయింటైన్ చేస్తాను అంటే, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది మా నాన్నమ్మ జీన్స్ వచ్చింది నాకు. మా నాన్నమ్మకి చాలా హెయిర్, మా ఇంట్లో వాళ్ళందరికీ జుట్టు ఎక్కువ, టు బీ ఫ్రాంక్, ఎవరికి జుట్టు తక్కువ ఏం కాదు. సో మా నాన్నమ్మ జీన్స్ వచ్చింది. అండ్ బై ద వే నేను ప్రతి వీక్ ఏదో ఒకటి పెట్టుకుంటాను ఆ హెయిర్కి. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక 1 వీక్ మెంతులు, 1 వీక్ ఆలోవెరా, 1 వీక్ రైస్ వాటర్, 1 వీక్ ఆనియన్ ఆలోవెరా, ఇంకో వీక్ లెమన్. సో ప్రతి వీక్ ఐ కీప్ ఆన్ ఏదో ఒకటి పెట్టుకుంటానే ఉంటాను నా హెయిర్కి. సో దానివల్ల కొద్దిగా స్ట్రాంగ్ అవ్వటం కానీ లేకపోతే మంచిగా ఉండటం కానీ ఉంటుంది. బట్ ద మెయిన్ థింగ్ ఇస్ నాకు జీన్స్, అది మా నాన్నమ్మ జీన్స్ నాకు వచ్చింది. మా నాన్నమ్మ కూడా చాలా జుట్టు ఉంటుంది. మా నాన్నమ్మ కాళ్ళ దాకా జుట్టు ఉండేది, ఇప్పుడు కొద్దిగా హాఫ్ చేయించారు కానీ, బట్ మా నాన్నమ్మ జీన్సే నాకు వచ్చింది. సో ఐ మెయింటైన్ ఆల్సో, ఇంకా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను ప్రతి వీక్ ఏదో ఒకటి పెట్టుకోవడం, యాజ్ ఐ సెడ్ బిఫోర్. అండ్ 9th క్వశ్చన్, డస్ యువర్ పేరెంట్స్ డోంట్ మైండ్ యువర్ డ్రెస్సెస్ సెన్స్? నేను ఆల్రెడీ చెప్పా కదా మీకు ప్రీవియస్ క్వశ్చన్లో. సో నా పేరెంట్స్ ఇప్పుడు ఎవరైనా సరే ఎందుకు సెన్స్ చేయరు చెప్పు. ఇప్పుడు ఒక పాయింట్లో నన్ను తిట్టారు, ఏంటి ఆ డ్రెస్సెస్ వేసుకోవటం అట్లా ఇట్లా అని చెప్పి తిట్టారు. బట్ దే ట్రై టు అండర్స్టాండ్ మీ. తర్వాత నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. లైక్ ఈ అమ్మాయికి మోడలింగ్ అంటే ఇష్టం, సరే ఓకే అని చెప్పి. దట్ డజంట్ మీన్ నన్ను వదిలేశారని చెప్పి. మా ఇంట్లో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఈజ్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్. వాళ్ళు ప్రతి ఒక్కటి చూస్తారు, నేను ప్రతి ఒక్కటి చూస్తారు. అండ్ మా పేరెంట్స్కి చెప్తారు, మా పేరెంట్స్ కూడా ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ ఇస్ దేర్. సో మా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేశారు, వాళ్ళకి ఒక ₹1,00,00,000 ఇచ్చి వదిలేంట్రా అన్నా కానీ వదలరు నన్ను. సో నా డ్రెస్ సెన్స్ గురించి అంత ఏం ఒకప్పుడు బాదర్ చేస్తుండే వాళ్ళు. ఏంటి అంటే, అట్లా ఎందుకు వేసుకుంటున్నావు, వద్దు, సొసైటీ అట్లా అనుకుంటుంది. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ద సొసైటీ, రైట్? వాళ్ళని ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మనం బతకట్లా. అండ్ నేను అస్సలు బతకట్లా. నేను మోస్ట్లీ ఇంట్లో వాళ్ళు చెప్పింది కూడా వినను, నాకు నచ్చిందే నేను చేస్తూ ఉంటాను. సో వాట్ ఎవర్ ఫీల్స్, నాకు ఏది కంఫర్ట్ అయితే నేను చేస్తాను. ఫస్ట్ 1-2 సార్లు ఆలోచించి ఇది గుడ్డా బ్యాడా అని చెప్పి నేను ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా నేను చాలా ఆలోచించే చేస్తాను. సో నా డ్రెస్ సెన్స్ ఇస్, మా పేరెంట్స్ నన్ను ఏమనరు. యాజ్ ఐ సెడ్, నేను ప్రతిదీ పోస్ట్ చేసే ముందు నేను ఫ్యామిలీ గ్రూప్లో పెడతాను. యాక్చువల్లీ నేను ఫోన్ చేంజ్ చేశాను, లేకపోతే మీకు చూపిస్తుండే. ఆ వాట్సాప్ దాంట్లో లాగిన్ అయ్యింది వేరే కొత్త ఫోన్లో. యా, coming to the 10th question, who is the most important person to you but even he or she and other people also don't know? Who is the most important person to you but even doesn't know? Okay, who is important అని అంటే నా లైఫ్లో ప్రజెంట్ నా లైఫ్లో ఇంపార్టెంట్ అయిన పర్సన్స్ ఎవరు అంటే నా పేరెంట్స్ తర్వాతే నాకు ఏదైనా. బిఫోర్ నేను వీళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళు నా లైఫ్లో కావాలి అని అనుకున్న రోజుల్లో నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. లైక్ ఎలా చెప్పాలంటే, నేను అనుకున్న నా బాయ్ ఫ్రెండ్ కానీ, నేను అనుకున్న నా ఫ్రెండ్స్ కానీ వదిలేసి వెళ్ళిపోయారు నన్ను. నాకు నువ్వు వద్దు, ఏదో ఒక సిల్లీ రీజన్స్ వల్లే నన్ను వదిలేశారు. నాకు అవేమి పెద్ద రీజన్స్ కూడా ఏం కాదు. సో ప్రెజెంట్ ఏంటి అంటే, నా పేరెంట్సే నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏమనుకుంటారనేది నాకు ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని నాకు ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు ఎలా ఉంటున్నారు కూడా నాకు ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అబౌట్ మై పేరెంట్స్ టు మీ. వాళ్ళకి అంతే అనుకో నా విషయంలో. అండ్ యూ పీపుల్ ఆల్సో, మీకు కూడా అంతే కదా, మీ పేరెంట్స్ అంటేనే మీకు ఇష్టం. ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ అంటే పేరెంట్సే. మమ్మీ డాడీ, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, వీళ్ళే ఇంపార్టెంట్ పర్సన్ అని ఒకళ్ళు అంటే నేను ఏం చెప్పలేను. బట్
మై ఫ్యామిలీ. ఆర్ యూ హీలింగ్? 11th క్వశ్చన్. ఎస్, ఐఎమ్ హీలింగ్. ఇప్పుడు హీల్ అయ్యే టైం. బికాస్ నేను ఒక్క విషయంలో హీల్ అవ్వట్లేదు, నేను చాలా విషయాల్లో హీల్ అవుతున్నా. లైక్ బ్రేకప్. నేను యాక్చువల్లీ 11 years బ్రేకప్ తర్వాత హీల్ అయ్యే టైంలో ఒక పర్సన్ని కలిశాను. మళ్ళీ రిలేషన్లో ఉన్నా. మళ్ళీ ఆ పర్సన్ నన్ను వద్దు అనుకొని తనే వదిలేసి నేను చాలా బ్రతలాడాను. నా సైడ్ నుంచి నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను. బేసికల్లీ నాకు నువ్వు కావాలి, గెస్ వాట్, నేను మా ఇంట్లో కూడా చెప్పాను. అంతా చెప్పిన తర్వాత కూడా నాకు నీ మీద ఫీలింగ్స్ లేవు, ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ, నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, సంథింగ్ ఏదో సిల్లీ రీజన్స్ చెప్పి నన్ను వదిలేశాడు. ఐ సెట్ ఇంకా అంత ఇష్టం లేదు, బ్రతిలాడి అంత ఇష్టం లేదు అన్నప్పుడు ఇంకా కూర్చోబెట్టి కూడా వేస్ట్. ఇంకా రేపొద్దున నేను పెళ్లి చేసుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపొద్దున ఏమైనా గొడవ అయినా సరే నువ్వే కదా నన్ను ఉంచుంది, నువ్వే కదా నన్ను బ్రతిలాడి పెళ్లి చేసుకుంది అని అంటాం. నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఐ కాంట్ ఫోర్స్ ఎనీ రిలేషన్షిప్, ఐ కాంట్ ఫోర్స్ ఎనీ పీపుల్ టు స్టే విత్ మీ. వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇంకా దానికి మనం చేసేది ఏం లేదు. సో ఇంకా నేను వదిలేశాను. అండ్ ఐమ్ హీలింగ్ నౌ. యా, నేను హీల్ అవుతున్నా. అవన్నీ మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. నా హెడ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. బేసికలీ రోజు తాగటం, రోజు ఫ్రెండ్స్తో తిరగటం, ఏదో ఒక వర్క్లో పడిపోయి దాని గురించి మైండ్ డైవర్ట్ చేసుకొని నేను ఒక పాయింట్లో చాలా ఏడ్చాను ఆ పర్సన్స్ కోసం. బట్ దే డింట్ ఈవెన్ కేర్ అబౌట్ మీ. సో ఇంకా అంతలా వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేను ఇంకా ఏడవకూడదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఏడవట్లా. అండ్ ప్రజెంట్ నేను ఇప్పుడు నా లైఫ్ మీద నేను ఫోకస్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు బీ సో బిజీ. అంటే బిజీగా ఉంటే ఆ థాట్స్ అయినా రాకుండా ఉండి లాస్ట్కి అలసిపోయి పడుకుని పోతా అని చెప్పి ఇంటెన్షన్లోనే నేను అవన్నీ కేర్ చేయడం మానేశాను. సో ఐఎమ్ హీలింగ్ రైట్ నౌ. యా. 13th question. How do you overcome problems in your life? How do you overcome అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎట్లా చెప్పాలి, నా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ తీసుకుంటే ఓవర్కమ్ అవ్వటానికి ఇంకేం చేస్తాం? లైక్ అలౌన్గా కూర్చోవటం, లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళటం, ట్రిప్స్ వేయటం. మోస్ట్లీ ట్రిప్స్ వేస్తున్నాయి ఈ మధ్య. ఎందుకంటే హ్యావ్ టు ఓవర్కమ్, రైట్? ఓవర్కమ్ అంటే ఇంకా జస్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లైక్ హీలింగే అనుకోండి. అవన్నీ మర్చిపోవడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. చాలా చాలా చాలా. ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్. ఎందుకంటే అన్ని డేస్ మూవ్ అయిన తర్వాత మళ్ళీ ఏమో ఐ డోంట్ వాంట్ టు క్రై. బట్ యా, టు స్కిప్ దిస్ క్వశ్చన్. ఓవర్కమ్ అంటే ఇంకా అంతే. ఇంకా నా పనిలో నేను బిజీ ఉండిపోవటం, బేసికల్లీ ఎక్కువ పట్టించుకోకుండా ఉండటం, దాని గురించి ఎక్కువ ఆలోచించను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండి చిల్ అవ్వటం, ట్రిప్స్కి వెళ్ళటం, అంతే. కొన్ని మనవి అనుకున్నప్పుడు మన దగ్గర ఉంటాయి, మనవి కాదు అనుకున్నప్పుడు వెళ్ళిపోతాయి అన్న ఇది నేను నమ్ముతా. ఎందుకంటే బికాజ్ అది ఫ్యాక్ట్. మనది అనుకున్నప్పుడు ఎట్లయినా మన దగ్గర ఉంటుంది. ఎంత మనం వద్దు అనుకొని ట్రై చేసినా అది మన దగ్గర ఉంటుంది. మన దగ్గర ఉండాలి అని రాసి పెట్టుంటే, మన డెస్టినీలో ఏది రాసి పెట్టుంటే అదే ఉంటుంది. అండ్ ఐ టోటలీ బిలీవ్ ద డెస్టినీ. అంతే. మీరు ప్రమోషన్స్ 14th క్వశ్చన్. మీరు ప్రమోషన్స్కి ఎందుకు చేయట్లేదు? ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు అంటే, మై ప్రొఫైల్ ఈజ్ ఆల్ అబౌట్ మోడలింగ్. నాకు మోడలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ప్రమోషన్స్ అంటే నేను లైక్ ఫోటోగ్రాఫర్స్కి ప్రమోషన్ చేస్తున్నాను, ఫోటోగ్రాఫర్స్ అడుగుతుంటే నేను ప్రమోషన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నాకు కొన్ని రెస్టారెంట్స్ ఆర్ సంథింగ్ ఒకవేళ ప్రమోషన్ అడిగారు అనుకో, ఐ డోంట్ డూ. ఎందుకంటే మై ప్రొఫైల్ ఈజ్ నాట్ అబౌట్ ఫుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను దాని గురించి ఏం చేయను. అండ్ ప్రమోషన్స్ కూడా నాకు పిక్చర్స్ ఇంపార్టెంట్ అండ్ వీడియోస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను చేస్తున్నాను. అండ్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ప్రమోషన్స్ కంటే, టిల్ డేట్ నేను రూపాయి కూడా ఛార్జ్ చేయలేదు ఎవరి దగ్గర. రూపాయి కూడా ఛార్జ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో బిగినర్స్. సో వాళ్ళు ఏదో స్టార్ట్ చేసుకున్నారు ఫోటోగ్రఫీ. సో ఐ వాంట్ టు హెల్ప్ దెమ్.
నాకు కొద్దిగా ఫాలోయింగ్ ఉంది, పర్లేదు వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కొద్దిగా గ్రో అవుతారన్న ఇంటెన్షన్తో నేను చేస్తాను. దట్ డజంట్ మీన్ నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు దగ్గర టు బీ ఫ్రాంక్, నేను ప్రమోషన్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గర నేను ఐ డెంట్ టేక్ సింగిల్ రూపీ ఆర్ డాలర్ ఆల్సో. నాకు ఇష్టం లేదు. అండ్ కొలాబ్ వేరే వాళ్ళతో ఎందుకు చేయట్లేదు, లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ఎందుకు చేయట్లేదు అంటే ఐ డోంట్ వాంట్ టు డూ. బికాజ్ ఇప్పుడు ఒక రీల్ కొలాబ్ చేసి పెట్టామనుకో, నాకు చాలా నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. చాలా 100%లో నాకు ఒక 90% నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, ఒక 10 ఓకే గుడ్ కమెంట్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళతో కొలాబ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే కమెంట్స్ ఆఫ్ చేయి, బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి, మా పేరెంట్స్ చూస్తున్నారు. బికాజ్ ఐ ఫేస్డ్, బికాజ్ నా ఫ్రెండ్స్తో చేసినప్పుడు ఇదే జరిగింది సేమ్. సో ఐ డోంట్ వాంట్ టు కొలాబ్. అండ్ వాళ్ళ వాళ్ళు రేపు పొద్దున నాతో కొలాబ్ చేసావు కాబట్టి నీకు ఫాలోయింగ్ వచ్చింది, లేకపోతే నాకు కొలాబ్ చేసావు కాబట్టి నువ్వు పైకి వచ్చావు అన్న వర్డ్స్ నాకు వద్దు. ఇప్పుడు వరకు కష్టమో నష్టమో నాకు నచ్చినట్టు నేను చేసుకున్నాను, ప్రొఫైల్ని గ్రో చేసుకున్నా. సమ్ 8 years బ్యాక్ నుంచి 8 years అయింది అనుకుంటా ప్రొఫైల్ క్రియేట్ చేసి. 2 times హ్యాక్ అయింది, పోయింది, మళ్ళీ వచ్చింది. మన కష్టం ఎక్కడికి పోదు, మనది అనుకున్నప్పుడు మన దగ్గరే ఉంటుంది. ఆబ్వియస్లీ ఐదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, అది వేరే విషయం అనుకో. బట్ కొలాబ్ అయితే నేను ఎవరితో చేయను. బికాస్ చెప్పా కదా, నాకు నచ్చదు కొలాబ్ చేయటం. బికాస్ వాళ్ళ వల్ల గ్రో అవ్వటం, లేకపోతే వాళ్ళు బ్యాడ్ కమెంట్స్ నేను బేసికలీ కమెంట్స్ ఆఫ్ చేయను. ఎందుకు అంటే ఎప్పుడు ప్రతి ఒక్క మనిషి నన్ను లైక్ చేయాలని ఏమీ లేదు, డిస్లైక్ చేయాలి అని కూడా ఏమీ లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అట్ ద ఎండ్ అప్రిషియేట్ చేసే వాళ్ళని దట్స్ వెల్ అండ్ గుడ్, అప్రిషియేట్ చేయని వాళ్ళని కూడా దట్స్ వెల్ అండ్ గుడ్. నాకు ఏదైనా సరే నేను ఒక పాయింట్లో నేను కామెంట్స్ పట్టించుకునేదాన్ని. బట్ తర్వాత వీళ్ళకి ఐ డోంట్ ఈవెన్ కేర్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి నచ్చినట్టు, ఇప్పుడు ఒక మనిషిని మనం ఏ విధంగా మనం సాటిస్ఫై చేయలేం, అసలు చేయలేం. అండ్ ఐ డోంట్ వాంట్ టు సాటిస్ఫై అదర్ పీపుల్. నాకు నా హార్ట్కి సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు అని చెప్పి నేను ఐ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ మై పేరెంట్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. నాకు సాటిస్ఫాక్షన్ ఉన్నంత కాలం నేను ఏదైనా చేస్తూనే ఉంటాను, నాకు నచ్చింది. అండ్ అంతే. ప్రమోషన్స్ అయితే నేను చేయను. ఎందుకు అంటే యాజ్ ఎ సెడ్ యూ, ఐ డోంట్ వాంట్ టు కొలాబ్ విత్ ఎనీవన్. రేపు పొద్దున వాళ్ళ వల్ల పైకి వచ్చాము అన్న మాట నాకు రాకూడదు. 15th question, యూఎస్లో సెటిల్ అవుతారా లేకపోతే ఇండియాలో సెటిల్ అవుతారా? ఈ క్వశ్చన్కి నాకు చాలా క్లారిటీ ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు మూవ్ టు ఇండియా వెళ్ళిపోవాలండి. నాకు అస్సలు ఇక్కడ మనుషుల బిహేవియర్ అస్సలు నచ్చలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ టు గో టు ఇండియా. నేను అదే చూస్తున్నాను, ఎప్పుడు ఛాన్స్ వచ్చిందా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి. బికాస్ నేను చాలా చూశాను ఇక్కడ యూఎస్లో. ఐ మీన్ చదువు ఎంత నేర్చుకున్నావు అని అడిగితే ఎవరన్నా 0% అని చెప్తా. కానీ ఇక్కడ లైఫ్ లెసన్స్ అయితే చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడ టు బీ ఫ్రాంక్ లైఫ్ లెసన్స్ చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనుషులు కూడా ఎట్లా ఉంటారు అంటే అవసరానికి ఎవడూ ముందుకు రాడు. నీతో అప్పటి వరకు ఫ్రెండ్గా ఉంది, ఇప్పుడు మనకేమైనా అవసరమైందనుకో వెనక స్టెప్ వేస్తారు. నా దగ్గర లేవురా, నేను చేయలేనురా, నా వల్ల కాదురా. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దే చేంజ్. బట్ నేను ఐ హ్యావ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్. కొన్ని యాజ్ ఎ సెట్ నాకు ఫ్రెండ్షిప్లో బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, రిలేషన్షిప్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత నేను అందరినీ ట్రస్ట్ చేయడం మానేసా. ఫస్ట్ థింగ్, అసలు అందరినీ నా లైఫ్లో కట్ చేసేసాను. అందరితో మాట్లాడటం మానేశాను. నా పని ఏదో నేను చూసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ హియర్. నాకు ఎందుకో నచ్చలేదు యూఎస్, టు బీ ఫ్రాంక్. సో ఏంటి అంటే నేను చూడాల్సిన స్టేట్స్ అన్నీ చూసేసి, అదే కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా, మెయిన్ ప్లేసెస్ చూసేసి ఇఫ్ పాసిబుల్ జాబ్ ట్రయల్స్ చేస్తాను. ఒక పాయింట్ వరకు రాలేదు అంటే ఐ గో బ్యాక్. వచ్చినా సరే ఒక 1 year ఉండి జాబ్ చేసుకొని వెళ్ళిపోతాం. బట్ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ హియర్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ పెళ్ళెప్పుడు అంటే ఐఎమ్ స్టిల్ 25 బ్రో. మా ఇంట్లో వాళ్ళు మీరు సావగొట్టి పెళ్ళి అని. పెళ్ళి ఇప్పుడు అలా కాదు, దానికి చాలా టైం ఉంది. పెళ్ళి అంటే చాలా ఉంటాయి కదా, లైక్ వైబ్ మ్యాచ్ అవ్వాలి, సేమ్ మెంటాలిటీ ఉండాలి, లేకపోతే గొడవలు అవుతాయి, లేకపోతే డివోర్స్. అవన్నీ నాకు నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అంటే
ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఇద్దరు ఒక లైఫ్ని లీడ్ చేయడం, ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సో దానికి ఇంకా చాలా టైం ఉంది. అండ్ నాకు మెంటాలిటీకి సెట్ అయ్యే వాళ్ళు నాకు కావాలి. అండ్ ఇండియాలో సెటిల్ అయిన వాళ్ళే కావాలి. కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి నాకు. సో ఆ ఫిల్టర్స్ ఉన్న మనిషి దొరికితే ఐ విల్ మ్యారీ. సో అంతే. సో ఇవే మోస్ట్ ఆస్క్ క్వశ్చన్. ఇంకా చాలా వచ్చాయి క్వశ్చన్స్. ఇంకా అవన్నీ నేను చదివే కాదు, నేను చెప్పే కూడా కాదు. చాలామంది మీ హెయిర్ బాగుంది, మీ స్ట్రక్చర్ బాగుంది, మీరు బాగున్నారు, మీరు విజయవాడ ఎప్పుడు వస్తున్నారు, మీరు ఇండియా ఎప్పుడు వస్తున్నారు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వస్తాను. అండ్ మీ స్ట్రక్చర్ బాగుంది, అన్నీ మీరు చెప్పిన దానికి అన్నిటికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు సపోర్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. అయితే ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. మీరు బ్యాడ్ కమెంట్స్ పెట్టినా ఐ కెన్ టేక్, మీరు గుడ్ కమెంట్స్ పెట్టినా ఐ కెన్ టేక్, బట్ దట్స్ నెవర్ మైండ్, బికాస్ నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్తాను. అండ్ యా, అంతే. మీకు ఇంకా ఏమన్నా నెక్స్ట్ వీడియో ఏమైనా కావాలంటే జస్ట్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఐ ట్రై టు డూ దట్ వీడియో. అండ్ యా, దీస్ ఆర్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. అండ్ ఇవే నేను ఆన్సర్ చేశాను. అండ్ మిగతా అడిగిన వాళ్ళందరికీ అండ్ టైం తీసుకొని నాకు క్వశ్చన్స్ టైప్ చేసి నన్ను క్వశ్చన్స్ అడిగినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ నన్ను అప్రిషియేట్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. సో ఐ డూ దోస్ వీడియోస్. మీ అందరికీ ఒకే ఒక్క సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఏంటి అంటే, యాజ్ నా ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను ఏం చెప్తాను అంటే, ప్లీజ్ డోంట్ ట్రై టు ట్రస్ట్ హ్యూమన్స్. మనుషుల్ని అస్సలు నమ్మద్దు. ఏ టైంలో వదిలేసి వెళ్ళిపోతారో తెలీదు, ఏ టైంలో ఉంటారో తెలీదు, ఏ టైంలో ఏం మాట్లాడతారో తెలీదు. దే బిహేవ్ యాజ్ దే లైక్. సో ప్లీజ్ డోంట్ ట్రై టు ట్రస్ట్ హ్యూమన్స్, బికాస్ నా ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి చెప్తున్నాను నేను. సో హోప్ మీకు నాలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని చెప్పి. అండ్ యా, ప్లీజ్ డోంట్ ట్రై, ప్లీజ్ ఎవరిని ట్రస్ట్ చేయకండి. ఓకే, ప్లీజ్ 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 ప్లీజ్. అండ్ ఎవరితో ఎక్కువ కనెక్షన్స్ పెట్టుకోకండి. ఆ కనెక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది పర్మనెంట్ కాదు. పర్మనెంట్ ఉన్నట్టే ఉంటాయి, కానీ ఒక పాయింట్లో అవి వదిలేసి వెళ్ళిపోతాయి. లాస్ట్లో మనం హర్ట్ అవ్వాలి తప్ప అక్కడ ఏమీ జరిగిపోదు అక్కడ. సో ప్లీజ్ డోంట్ ఎక్కువ కనెక్షన్స్ ఎక్కువ పెట్టుకోకండి. అండ్ డోంట్ ట్రస్ట్ ఎనీ పీపుల్, ఎనీ హ్యూమన్స్. That's it from my side. Hope you like this video. Bye. Good night. Have a great weekend.